సో, ఇలా మనం బీపీ ఉన్నవాళ్ళు, బీపీ వస్తుంది అనుకునే వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సుంటది. ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి అనుకుంటే, ఫస్ట్ థింగ్ ఏందంటే సాల్ట్ తగ్గించుకోవాలి. మన డైట్‌లో ఎప్పుడైనా సరే కొంతమంది ఎక్కువ బయట జంక్ ఫుడ్స్ తింటా ఉంటారు. అక్కడ ఏ సాల్ట్ అయినా యూజ్ చేయొచ్చు. కొంతమంది పింక్ సాల్ట్ యూజ్ చేస్తారు. కొంతమంది వైట్ సాల్ట్ యూజ్ చేస్తారు. కొంతమంది అయోడైజ్డ్ సాల్ట్ యూజ్ చేస్తారు. అట్లాంటి ఏ సాల్ట్ అయినా సరే చాలా తక్కువ సాల్ట్ ఇంటేక్ తీసుకోవాల్సుంటది. ఇంకొకటేందంటే స్ట్రెస్. ఎప్పుడైనా సరే స్ట్రెస్ రిలేటెడ్ జాబ్స్, స్ట్రెస్ ఎక్కువ అవుతా ఉంటారు. కొంతమంది టెన్షన్స్ ఎక్కువ పడతా ఉంటారు. ఇవన్నీ తగ్గించుకుంటా ఉండాలి. ఇంకోటేందంటే స్లీప్. కంపల్సరీ 7-8 అవర్స్ ఆఫ్ స్లీప్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ఎవరైతే ల్యాక్ ఆఫ్ స్లీప్ అంటారనమాట. తక్కువ స్లీప్ నిద్ర ఎవరికుంటదో వాళ్ళకి కూడా బీపీ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇంకోటేందంటే బయట జంక్ ఫుడ్స్ తినడము. వీటి వల్ల గూడా ఎక్కువ బీపీ పెరిగే ఛాన్సెస్ ఉంటదనమాట. సో, ఒకవేళ గనుక మీకు బీపీ ఉంది అంటే, వెంటనే ఒక డాక్టర్‌ని కన్సల్ట్ అవుతే అవసరమైన మెడికేషన్స్ ఇచ్చేసి, మీరు బీపీని కంట్రోల్ జేసుకోవాల్సుంటుంది. థాంక్ యూ.